కొద్దిగా జరుగు బాబు. ఇంకా ఇంకా ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. దేశవ్యాప్తంగా కూడా ఈ నెల 3వ తారీఖున నీట్ ఎగ్జామ్ రాసినటువంటి యూజీ స్టూడెంట్స్ ఈరోజు విద్యార్థులందరూ కూడా ఎంతో శ్రమించి వారు తినకుండా వారి యొక్క శ్రమను మొత్తం కూడా మనమందరం కూడా మంచిగా చదువుకొని నీట్లో మంచి మార్కులు సాధించి ఉచిత సీట్లు పొందుదామని చెప్పి ప్రభుత్వం మెడికల్ కళాశాలలో చెప్పి ఆ విధంగా కష్టపడి చదివినటువంటి విద్యార్థుల వారి యొక్క లక్ష్యాన్ని ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ యొక్క వైఫల్యం వల్ల ఈరోజు నీతి విద్యార్థులు అందరూ కూడా ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయే పరిస్థితిలో ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పద్ధతిలో తీసుకొచ్చింది. ఈ నెల 3వ తారీఖున ఎగ్జామ్ నిర్వహిస్తే దానికన్నా గతంలో 35 రోజుల ముందు నుంచే విద్యార్థుల యొక్క ఏ విధైతే గెస్సింగ్ పేపర్ అనే పేరుతో 400 బిట్లని దాదాపు 120 బిట్ల వరకు కూడా ఆ గెస్సింగ్ పేపర్లు యాజ్ గా ఉన్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి క్వశ్చన్ పేపర్లు 120 బిట్లు 15 రోజుల ముందు నుంచే ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయంటే లక్ష నుంచి 1.5 లక్ష రూపాయల వరకు ఈ క్వశ్చన్ పేపర్లు లక్షలాది వరకు విద్యార్థుల నుంచి సొమ్ము చేసుకున్న పరిస్థితి ఎన్టీఏ వ్యవస్థ దీనికి కారణం. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు, పేపర్ లీక్ అయింది, పీడిఎఫ్లు షేర్ అయినాయి, వాట్సాప్ లో టెలిగ్రాములు అని చెప్పి వాళ్ళు కారణకులుగా అయినటువంటి వారిపైన మేము 3వ తారీఖున పరీక్ష పూర్తయింది, 7వ తారీఖున దర్యాప్తు చేశాం, ఈరోజు 12వ తారీఖున వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం, అరెస్ట్ చేస్తాను అంటున్నారు. ఇదేమంటే ఈరోజు చిన్న చేపలేసి పెద్ద చేపలు పట్టాలి, కానీ ఇక్కడ పెద్ద చేపలేసి చిన్న చేపలు పట్టే పరిస్థితులు కనిపిస్తుంది. కానీ ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్ రెడీ చేసి వాళ్ళు నిర్వహణ కూడా పరీక్షలు వాళ్ళు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఎవరో షేర్ చేశారు, వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం అంటున్నారు. ఈ క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుంచి లీకేజ్ అవుతున్నా అంటున్నారు. మరి ఎన్టీఏ నుంచి పేపర్ లీకేజ్ అయ్యకుండా ఎక్కడి నుంచి ఏ విధంగా పేపర్ ప్రింటింగ్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దీనికి బాధ్యత ఎన్టీఏ వహించాలి, ఎన్టీఏ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ నిర్లక్ష్యంగా ఈరోజు అటు కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక చేతగాని విద్యాశాఖ మంత్రులుగానే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 75,000 పైచలకు విద్యార్థులు నీట్ ఆస్పిరెంట్స్ అప్లై చేసుకున్నారు. దాంట్లో 58,000 విద్యార్థులు నీటి పరీక్షకు హాజరైనారు. ప్రధానంగా మన రాయలసీమ జిల్లాల్లో తిరుపతి నగరం కూడా ఎక్కువ మంది విద్యార్థులు నీటి పరీక్షలకు హాజరైనారు. కానీ వీళ్ళందరూ కూడా నీటిలో మంచి పరీక్షలు హాజరయ్యి మంచి మార్కులు సాధించి వాళ్ళ యొక్క ఎంబీబీఎస్ డాక్టర్స్ పట్టాన్ని చేతపట్టిన విద్యార్థులు ఈ ఎన్టీఏ తీసుకున్నటువంటి వాళ్ళు చేపట్టినటువంటి ఈరోజు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి చెప్పుకున్నారు. కానీ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, ఇది నేషనల్ కరెక్షన్ ఏజెన్సీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. అనేక మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు మేము నీటిలో మంచి మార్కులు సాధించాం, మాకు ర్యాంకులు వచ్చాయని చెప్పి కూడా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు నీటు ఎగ్జామ్లో వాళ్ళు రద్దు చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలనే పరిస్థితికి ఎన్టీఏ చేసింది. కాబట్టి వెంటనే ఎన్టీఏని వ్యవస్థని రద్దు చేయాలి. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పరీక్ష నిర్వహించడానికి కూడా అవకాశం కల్పించాలి. ఆ కల్పించడానికి బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఆ విద్యాశాఖ మంత్రి కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒత్తిడి తీసుకురావాలి. దానికి విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తుంది.